హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్లో 2 months బ్యాక్ అనేది ఒక వీడియో అనేది చేయడం జరిగిందండి. సో మేమైతే పూణే వెళ్తాము, మాతో పాటు ఎవరైనా వస్తే సర్జరీకి తీసుకొని వెళ్తాం అనేది. సో మనకి వెనకాల ఉన్న మన సబ్స్క్రైబర్ వచ్చేసి మనకి జీమెయిల్ చేయడం జరిగిందండి. క్లియర్గా నాకైతే ఇంట్రెస్ట్ ఉంది, నేను వస్తాను, మీ ఛానల్ని ఫాలో అవుతున్నాను అన్నారు. సో సరే అని మేము ఒప్పుకున్నామండి. మేము అపాయింట్మెంట్ కంపల్సరీగా రావాలి అని అంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. మనం డేట్ ఫిక్స్ చేసుకొని మనకి నచ్చినట్లుగా డేటు ఫిక్స్ చేసుకొని వెళ్ళొచ్చు. అందరు వీలుగా ఉన్నట్టు కిషోర్ బ్రో కానీ తను కానీ నేను కానీ అందరు వీలున్న డేట్కి మేమైతే ఫిక్స్ చేసుకొని బయలుదేరడం జరుగుతుందండి. సో హైదరాబాద్ నుంచి ఇప్పుడు పూణేకి అంటూ వెళ్ళడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి కిషోర్ బ్రదర్ అప్డేట్ అంటూ మనకి ఇస్తారు. హే గైస్, దిస్ ఇస్ కిషోర్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. గైస్, యాక్చువల్లీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలామంది కంగారు పడుతుంటారు అనమాట. ఎలా చేయించాలి ఏంటి అని చెప్పి టెన్షన్ అయితే పడుతుంటారు. మేము కానీ అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చాము. బట్ ఇప్పుడు ఒక బ్రదర్ అయితే మనల్ని నమ్మి, బ్రదర్ మీరు వెళ్తున్నారా, మీరు వెళ్తే నేను కూడా వస్తానని చెప్పి రావడం జరిగింది. తను ఇంకొకటి వీడియో కూడా నేను ఇస్తా బ్రదర్, నాకేం ఇబ్బంది అయితే ఏం లేదు, మీరు చేసుకోవచ్చు అన్నాడు. బట్ మేము కూడా ఎందుకులే బ్లర్ చేసే వీడియో తీద్దాం, మళ్ళీ రేపొద్దున తనకి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యి వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఈ వీడియో రావడం వల్ల కొంతమందికి హెల్ప్ అవుతుంది. వీడియో మా కోసమని కాదు, ఇంకొక విషయం కోసమని కాదు, కొంతమందికి హెల్ప్ అవుతుంది. కంగారు పడే వాళ్ళు డిసైడ్ అయ్యి ఇక్కడనే కాదు ఎక్కడైనా కూడా చేయించుకొని హ్యాపీగా ఉంటారు. చాలామంది డిప్రెషన్కి లోన్ అవుతుంటారు అనమాట. నాకు ఫాల్ అవుతుంది, నా పరిస్థితి ఘోరంగా ఉంది, నేను ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని చెప్పి. అలా అవ్వాల్సిన అవసరం లేదు. మనకంటూ ఒక ఆప్షన్ ఉంది, మనం కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. మనీ ఉందా లేదా అనేది పక్కన పెడితే ఫ్యూచర్లో మనం మనీ వచ్చిన తర్వాత కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. అలాంటి పరిస్థితి నుంచే బ్రదర్ ఒక 2 years నుంచి మమ్మల్ని ఫాలో అయ్యి ఇప్పుడు అమౌంట్ గ్యాదర్ చేసుకొని ఇప్పుడు రావడం జరిగింది. చాలా గ్రేట్ విషయం అనమాట ఇది. తను ఎక్కడ కూడా డిప్రెషన్కి లోన్ అవ్వలేదు. ఇంకా 2nd grade బాల్నెస్ అవుతుంది. 2nd grade బాల్నెస్ని మెయింటైన్ చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా 2 sides మాత్రమే తనకు వెళ్ళాయి. మిడిల్ పార్ట్ లిటిల్ బిట్ థిన్ అవుతుంది, ఇప్పుడిప్పుడే థిన్ అవుతుంది. కాబట్టి తనకు మిడిల్ పార్ట్ కూడా మెడిసిన్స్ PRPs వాడితే డెఫినెట్గా రికవర్ అవుతుంది. ట్రాన్స్ప్లాంటేషన్ కూడా 2000 నుంచి 2500 గ్రాఫ్ట్ పట్టొచ్చు అని చెప్పి డాక్టర్ అయితే చెప్పారు. చూసినప్పుడు మనకు అనిపించదు వీడియోలో, రియల్గా చూస్తే తనకు 2 sides పోయాయి, మిడిల్ పార్ట్ చిన్నగా థిన్ అయిందనమాట. ఇవన్నీ ఉంటాయి ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా. ఇంకొక విషయం, చాలామంది ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తే అయిపోద్ది, ఇంకా మనకు ఎలాంటి ఇబ్బంది అంటూ ఏం లేదు అని చెప్పి అనుకుంటుంటారు. మేము ఇప్పటికి కూడా మెయింటెనెన్స్ అనేది కామన్గా చేస్తాం. ఎందుకంటే మా ఫాదర్ వాళ్ళకి 7th grade బాల్నెస్ అంటే కంప్లీట్ బాల్నెస్ ఉంది. మేము తప్పకుండా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే మాకు కూడా మళ్ళీ ఏదైతే రిమైనింగ్ ఏరియా ఉందో, ట్రాన్స్ప్లాంట్ చేయించిన ఏరియా కంటే రిమైనింగ్ ఏరియా తప్పకుండా ఫాల్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే మేము అప్పుడప్పుడు కన్సల్ట్ అయ్యి వెళ్తూ ఉంటాం. ఆ వెళ్ళే సమయంలో మనం ఊరికి ఎందుకు వెళ్ళాలి బ్రదర్, ఇట్లా ఒకరిని తీసుకెళ్దామని చెప్పి బ్రహ్మ బ్రో అయితే చెప్పడం జరిగింది. అదే ప్రాసెస్ని మేము ఫాలో అవుతున్నాం. ఇప్పటికీ కొంతమందికి అయితే మా తరపు నుంచి తీసుకొని వెళ్తున్నాం. కొంతమంది వీడియో చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, వీడియో చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది వీడియో ఇస్తున్నారు. కాబట్టి మీకు తెలియదు, మేము కూడా 3 monthsకి ఒకసారి 4 monthsకి ఒకసారి వెళ్తూ ఉంటాము. ఈ 4 months గ్యాప్లో ఇప్పుడు వెళ్ళే సమయంలో ఈ బ్రదర్ అయితే రావడం జరిగింది. బ్రదర్ గురించి కూడా మీరు తెలుసుకోండి, తను చాలా ఇబ్బంది పడే రావడం జరిగింది అనమాట. బ్రదర్ మాటల్లో వినండి ఏం చెప్తాడనేది. హాయ్ ఫ్రెండ్స్, నేను అన్న వాళ్ళని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా, కానీ మనీ ప్రాబ్లం వల్ల ఆగిన. ఒక 2 years నుంచి నా హెయిర్ ఫాల్ అయ్యి సైడ్లన్నీ మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం వెళ్ళిపోయినాయి. తర్వాత చూసినాక 2 months బ్యాక్ అన్న ఒకసారి నాతో వచ్చేది ఎవరని చెప్పేసి వీడియో పెట్టాడు. ఇక అప్పటి నుంచి మెల్లమెల్లగా అమౌంట్ కొద్దిగా గ్యాదర్ చేసుకొని రావడం జరిగింది. అన్న ఇట్లా వస్తా అన్న అని చెప్పేసి అన్నకు జీమెయిల్ చేయడం జరిగింది. అయితే తమ్ముడు ఒక ఇట్లా అపాయింట్మెంట్ తీసుకుందాం, ఫస్ట్ అయితే అపాయింట్మెంట్ తీసుకో, దాని తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి అంటే సార్ అన్నగారికి మన కిషోర్ అన్నకి ఇద్దరికి రిక్వెస్ట్ చేసిన, అన్న ఎలాగైనా మీరు రావాలా, మీ అనుభవమే నాకు ప్లస్ అవుతుంది అన్న, మిగతా క్లినిక్ల దగ్గర నేను వెళ్ళలేను, నాకు అంత నమ్మకం లేదు అని చెప్పేసి వీళ్ళ అనుభవంతోనే వెళ్ళడం జరుగుతుంది. ముందుగా నాకు బ్లడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పేసి వాళ్ళు కొన్ని టెస్టులు రాసిచ్చారు. ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వెళ్తున్నాను. సో సర్జరీకి అయితే మేము వెళ్తున్నామండి. సో జర్నీలో ఉన్నాము. దాని తర్వాత మాకు ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి, సర్జరీకి వెళ్ళే ముందు ఏంటి, కాస్ట్ ఎంత అవుతుంది, మనకి ట్రావెలింగ్ కాస్ట్ ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా మేము రానున్న వీడియోస్లో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటామండి. సో థ్యాంక్ యూ అండి, మీ సపోర్ట్ ఇలానే ఇస్తూ ఉంటే మేము మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొని వస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్. నౌ సైనింగ్ ఆఫ్, బాయ్ అండి.